ప్రతిపక్ష నాయకులు చెంగయ్య గారు ఇక్కడ అడ్మిట్ అయి వారం రోజులవుతోంది. వారి ఆరోగ్యానికి సంబంధించి రోజు రోజుకి పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు ప్రజలు ఎంతో ఆవేశంగా కనిపిస్తున్నారు. వివరాలకు థాంక్స్ కవిత. ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్న ఈ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజారక్షక సేవాదళ నాయకులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ చెంగయ్య గారికి త్వరలోనే ఆ పార్టీ పూర్తి బలంతో ఎన్నికల్ని ఎదుర్కొంటుంది అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. విఘ్నేశ్వర, ఎలాగైనా మా అన్నగారిని కాపాడుతండి. నీకు 108 టెంకాయలు కొడతాను. పేపర్లో ఇవాళ ఏంటి న్యూస్? చెంగయ్య గురించే టీ చెప్పాను, ఇంకేమో చెప్పనా? చాలన్నా. అలాగే. ఏంటక్క టీ చేతిగా ఉంది, ఇష్టం అయినా ఇచ్చేసావా? మేం గెలిచి అధికారంలోకి వస్తామని 2 ఓట్లు తగ్గించడానికి నువ్వు చేసినా చేస్తావు. అయ్యో మొహం చెడు, ఈసారి గెలిచేది మేమే. మా అన్నగారు గొంతు విప్పితే చాలు. ఏంటి గొంతు లేవకే మీ అన్నగారికి చూపు తగిలించారు కదా. ఇక ఆయన బతికొచ్చి ప్రచారం చేసి ఆ తర్వాత గెలిచి ఇదంతా జరిగే పనేనా? చూడమ్మా, మీ అన్నగారికి టికెట్ కన్ఫర్మ్. ఇదిగో నెత్తి మీద పడ్డానికి ఇది ఉంచు. అన్నగారు, మీకోసం ఎవరైనా ఇలా ప్రాణాలు ఇస్తారా? నా కోసం నువ్వు ఇవ్వవా? నేను పోతే మిమ్మల్ని సీఎం ఎవరు చేస్తారు? అయ్యా, అన్నగారు చల్లగా ఉన్నారు కదయ్యా. ఆయనకి నయమైపోయిందన్న వార్త నా చెవిలో పడితే చాలయ్యా. కనుమూపురుతో ఉన్న ఈ ప్రాణం సంతోషంగా పోతుంది. మీరే చూశారు కదయ్యా, నా అన్న పేరుకున్న శక్తి ఏంటో. ఊళ్ళో మొత్తం కాలిపోయినా నా అన్న పేరు చెక్కు చెదరలేదు. అమ్మా నాన్న లేని అనాథనయ్యా. నేనెంతకాలం ఉన్నానంటే కారణం నా అన్నగారు, ఈ పార్టీయేనయ్యా. నా అన్నగారికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనయ్యా, తట్టుకోలేను. అన్నగారు, ఆ వికెట్ ని పైకి పంపించేసి సూసైడ్ కేసుని క్లోజ్ చేద్దాం. సింపతి ఓట్లు కురుస్తాయి. ఎంత మొత్తుకున్న ఎలక్షన్స్ అయ్యేలోగా అన్నగారు లేచి వచ్చే సీన్ లేదు. ఎలా చూసినా నెక్స్ట్ సీఎం మీరే. రేయ్, పేక బిసకటానికి ఎందుకురా కాళ్ళు బిసకటం? మరి డైరెక్ట్ గా పేకే బిసకొచ్చు కదా. అన్నగారు బుర్రకెక్కింది. బుర్ర ఎక్కువయ్యే బట్ట బుర్ర వచ్చింది. టీఆర్ఎస్టీ పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది. ఇంకాసేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది. అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు. తాత్కాలిక అధ్యక్ష పదవికి రెమెల్ గారికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. దానికి మీరేమంటారు సార్? అన్న కాళిదాసు, సునకానికి సింహాసనం ఎక్కే అర్హత ఉందా? ఈ ప్రజారక్ష సేవా దళానికి ఆవిడ ఏనాటికి నాయకురాలు కాలేదు. తప్పమ్మా, అక్క చూసింది. నమస్కారం. తాత్కాలిక నాయకుడి పదవికి కాళిదాస్ గారు పోటీ పడుతున్నారు. మీరు వదులుకుంటారా? నేనెందుకు వదులుకోవాలి? ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ ఆట అనుకున్నారా? సీనియర్ జూనియర్ లాంటివి నాయకులకు జరిగే పోటీలో ఉండవు. నేనే నాయకురాలనవుతాను. పదండి. 15 రోజుల క్రితం శ్వాస ఇబ్బందుల వల్ల అడ్మిట్ అయిన మిస్టర్ చెంగయ్య గారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. హీ హాస్ క్రాస్ ద క్రిటికల్ స్టేజ్. చెంగయ్య గారితో ప్రస్తుతం బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లైటర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా చేయిస్తాను. వెరీ సూన్ మీరు వారిని చూడొచ్చు. స్వామి, నా దేవుణ్ణి కాపాడేశావు. పార్టీ శ్రేయస్సు కోరి అన్నగారు బతికారడయా, న్యూస్ లో చెప్తున్నారట. ఏమంటున్నావయ్యా? టీవీలో చెప్తున్నారట. ఇంతలో తొందరపడి అందరాన్ని మాట్లాడినాం కదయ్యా. సంతోషం. అన్నగారికి ఏం కాలేదట.
చాలా సంతోషం. ఏయ్, ఏయ్, ఏమయ్యా అందరూ ప్రశాంతంగా కూర్చోండి అయ్యా, మీటింగ్ అయ్యాక వెళ్దాం. ఎందుకు మీటింగ్? ఎవరి కోసం మీటింగ్? మా అన్న బతికేశాడు. ఏయ్, ఆయన పడుకొని చేయి చూపిస్తేనే అన్ని సీట్లు ఆయనకే వస్తాయి. ఇంకెందుకే తాత్కాలిక నాయకుడు? రెండయ్యా వెళ్ళి మన నాయకుడు కలుద్దాం. రండి. ఏయ్, ఏయ్, ఆగండయ్యా, ఆగండి, చెప్పేది రండి అయ్యా, తొందరపడకండి, ఆగండయ్యా, మీకే చెప్పేది. నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నావు. ఇప్పుడు నువ్వే ఆ గోతులో పడ్డావు చూసావా? నీకు ఓ చిన్న కథ చెప్పనా? ఒక కుండలో 2 పీతలున్నాయట. ఒకటి పైకెక్కాలనుకుందట, రెండోది దాని కాలు పట్టుకుని కిందకి లాగిందట. ఏమమ్మా, ఇక్కడ అసలే కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కథలు చెప్తున్నావేంటమ్మా? పోమా. సిగ్గులేదు. నోట్లో మేసం ఏంట్రా? అన్నగారు ఇలా వచ్చి కూర్చోండి. ఎన్ని కుర్చీలు ఉన్నాయో లెక్కెడుతున్నారా ఏంటి? అన్నగారు, అన్నగారు, అత్యధిక సీట్లు మీకు వస్తాయనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు. వేరే దారి లేదు. వెంటనే ఓ బొకే తీసుకెళ్లి అన్నగారిని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి. బొకే తీసుకోరా, కానీ అన్నగారికి కాదు. Then he comes to you. నమస్కారం డాక్టర్. అన్నగారిని కాపాడేశారు, చాలా సంతోషం. అరియర్లు పెట్టకుండా డాక్టర్కి పాస్ అయి ఉంటారు. హరిహరణ జేసుదాసు, మనకు సంబంధం లేని విషయం మనకెందుకన్నా, ఇవ్వండి అన్నా. స్ట్రైట్ గా ఇస్తే తీసుకోరేమో, టేబుల్ కింద నుంచి ఇవ్వండి. అన్నగారు కూర్చోండి. సారీ పాప. వద్దన్నా, ఇలాంటి పిల్లలు మామూలు పిల్లల కన్నా షార్ప్ గా ఉంటారు. మీ కూతురికి వినికిడి శక్తి లేదు, మాటలు రావని విన్నాను డాక్టర్. జాగ్రత్తగా చూసుకోండి. ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు వచ్చారట. మీ కూతుర్ని ఎత్తుకెళ్తే అరవను కూడా అరవలేదు పాపం. పాపను జాగ్రత్తగా చూసుకో. సుజీ, సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే టు యూ గాయత్రి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సర్ప్రైజింగ్. హే గాయు, రాహుల్ నిన్ను విష్ చేసినట్టు చెప్పమన్నాడు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో నువ్వు ఇది చెప్పావా? చిల్ 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 రా. ఏదేమైనా సుజీ వాళ్ళ నాన్న రాహులే కదా. తన పేరు సుజాత గాయత్రి, జీ సుజాత. తన ఇనీషియల్లో కూడా వాడు ఉండకూడదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. హే, ఎందుకు ఈ ఫార్మాలిటీస్? వావ్, స్మార్ట్ వాచ్. స్పెషల్లీ ఇంపార్టెంట్.
నీకోసమే కొన్నాను. ఎలా ఉంది? వావ్, ఇట్ లుక్స్ సో గుడ్. ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్లూటూత్, వైఫై, ఇలా స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ వాచ్ లో ఉన్నాయి. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఓ చివు. హలో ప్రియా, హలో, వినిపిస్తోందా? హలో గాయత్రి. హలో ప్రియా, హలో. హలో నాకు వినపడటం లేదు. హలో ప్రియా, వినిపిస్తోందా? గాయత్రి, నీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. హలో ప్రియా, ప్రియా. హలో హలో సిస్టర్, అక్కడ పెట్టండి. హౌ డూ యూ ఫీల్ నౌ సార్? ఈ సిచ్యువేషన్లో క్వశ్చన్ చేస్తోంది అనుకుంటున్నారా? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడాలనుకునేది నేను అర్థం చేసుకోగలను. ఎలాగా అని అడుగుతున్నారా? నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు. నా కూతురు నేను రోజు సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటాం. సార్, మీకో సర్ప్రైజ్. ఇంజెక్షన్ తీసుకురండి. నాకు పాలిటిక్స్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఇంతవరకు నేను ఓట్ వేయలేదు. కానీ ఈసారి తప్పకుండా ఓట్ వేస్తాను, అది మీకే. ఇప్పుడు మీకు కావాల్సింది రెస్ట్. నిద్ర వచ్చే ఇంజెక్షన్ వేశాను, హాయిగా పడుకోండి. ఆయన పోయేది ఎప్పుడు, మీరు సీఎం అయ్యేది ఎప్పుడు, నేను మంత్రి అయ్యేది ఎప్పుడు, పట్టుకుని వేలాడుతున్నాడు. అన్నగారిని మా అన్న చూడాలి. సారీ, ఇప్పుడు చూడటం కుదరదు. అన్నగారి నీడకే అనుమతి లేదా? ముఖ్యమైన పార్టీ విషయం మాట్లాడాలి. కుదరదు సార్, ఆయనకి ఫుల్ రెస్ట్ కావాలి. ఇప్పుడే స్లీపింగ్ డోస్ ఇచ్చాను, ఆయన మంచి నిద్రలో ఉన్నారు. మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి ప్లీజ్, నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. ఏంటి, విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయమంటావా? అది డాక్టర్, 201 లో పేషెంట్ సీరియస్ గా ఉన్నారు. వాట్? ఎస్ డాక్టర్. కమ్.